ఏమిటమ్మా ఇది? 10 మంది పని మనుషులతో పని చేయించుకోవాల్సిన తల్లివి, పని మనిషిలా ఇలా? నా ఇంటి పని నేను చేసుకుంటే పని మనిషిని ఎందుకు అవుతాను మావయ్య? ఈ ఇంటి ఇల్లాలుగా నువ్వు ఈ పని చేస్తే నేనెందుకు బాధపడతాను? నేను చేస్తున్నది పరాయి వాళ్ళకేం కాదుగా, నా భర్త కోసం, నా కొడుకు కోసం, నా అక్క కోసం, మీ కోసం. ఏ ఇల్లాలైనా ఈ అదృష్టాన్ని మించి ఏం కోరుకుంటుంది? ఇది అదృష్టం కాదమ్మా, నీ మొగుడు నీకు ఇచ్చిన శాపం. మొలతాళ్ళని వెధవ కాబట్టి మహారాణిలా బతకాల్సిన నిన్ను. మావయ్య, ఆయన్నేమనకండి, పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు? ఏం చెయ్యట్లేదనే కదమ్మా నా బాధ. అయ్యో అదేంటి మావయ్య? కనీసం ఈ రకంగానే నీకు సాయం చేయనియమ్మా. త్వరలోనే నీకు మంచి రోజులు వచ్చేట్టుగా చేస్తా. ఇక మీదట ఈ ఇంట్లో నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, నీకు తోడుగా అండగా ఉంటాను. ఇక నుంచి ఈ ఇంట్లో నీకు ఏ ఇబ్బంది కలిగినా మొహమాట పడకుండా నాతో చెప్పు. చూడండి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. సదా మొన్న డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమన్నాడు కదా, అందుకని అంటులు అవుతున్నట్టున్నాడు. ఎక్సర్సైజ్ కాదు, ఆ పిల్లకి కష్టం నష్టం రాకుండా చూసుకుంటాట, దానికి తోడుగా అండగా ఉంటాట. మీరు ఏదో ఒకటి చేయకపోతే దాన్ని తీసుకొచ్చి నాకు అర్థం చేస్తాడు. అనుమానించడానికైనా అర్థం ఉంటాను. మా నాన్న ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు. లాభం లేదు, మనిషి ఇంట్లో ఉండటం మంచిది కాదు. ఏదో ఒకటి చేసి దాన్ని బయటకు పంపించేయాలి. ఈ గోర్ఖలంతా ఎవర్రా గుంపుగా వచ్చారు? మన మనీషా చుట్టాలా? నాకు తెలిసి మనిషి చుట్టాలు ఎవరు లేరే, ఏదైనా చందా కోసం వచ్చారేమో. ఓయ్ 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 ఓయ్, డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు. ఎవరు మీరు? मेरा नाम रतन सिंह है, इनकम टैक्स। मेरा नाम राम सेंट्रल एक्सेस है। मेरा नाम लखन कस्टम्स है। मेरा नाम बिंदु सेल्स टैक्स। ఓరి నాయనో, మా శ్రీరామ్ గారు హవాలా కుంభకోణంలాగా ఏదో గోల్మాల్ చేసి ఉంటాడు. వీడి ఫ్యామిలీతో సహా రైడింగ్ వచ్చారు. రైడింగ్ కు మేమెందుకు వస్తాం సార్, మా ఆఫీసర్స్ వస్తారు. అంటే మీరంతా ఆఫీసర్లు కదా? కాదు, ఆఫీసుల ముందు నుంచునే గోర్ఖాలం. మీ అబ్బా గోర్ఖలా, మరి ఎంత బిల్డప్ ఇచ్చారు ఎందుకు? ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు బాబు? చందాలకే? కాదు సాబ్, పెళ్లి చూపులకు వచ్చాం. పెళ్లి చూపులకే? అవును మావయ్య. మన ఇంట్లో పెళ్లి చూపులేంటమ్మా? ఎవరున్నారు? మనీషాకి. మన మనీషాక? మన మనీషా కాదు, మన ఇంటి పని మనిషి మనీషాకి. మీరండి రండి, కూర్చోండి. ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తాను. ఏమిటో ఇదంతా? ఏంటంటారేంటండి, కథ క్లైమాక్స్ కి వచ్చింది, మనందరం బొక్కలో పడతాం. శ్రీరామ్ గారు ఎక్కడా? హలో, ఒరే శ్రీరామ్, మనం కొంపంటుకుందిరా. అయితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయకుండా ఇక్కడికి చేసావు? వెంటనే 101 ఫోన్ చేసి చెప్పు. రే చవటా, కొంపంటుకుంది నిప్పుతో కాదురా, పెళ్లితో. ఇక్కడ పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి. నాన్న, ఈ వయసులో నీకు ఇప్పుడు పెళ్లి చూపులేంటి? పెళ్లి చూపులు నాకు కాదురా దద్దమ్మ, నీ రెండో పెళ్ళానికి. ఏంటి? మనీషాకి పెళ్లి చూపులా? ఇదేమిటి ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేసారు. దేనికక్క? చెప్తానుగా. అసలు విషయం మర్చిపోయాను, ఆ తాళి తీసి. అక్క, కావాలంటే మళ్ళీ వచ్చి వేసుకుంటూ గాని తీసేయి. వద్దు, నేను తీయను, నేను తీయను. సరే, ఇష్టం లేకపోతే కనబడకుండా బయట కప్పుకుందు గాని ముందు రెడీ అవ్వు. కూర్చో. ఈ అమ్మాయి నేను చెప్పిన మనీషా. అచ్చా బేటా దేక్. నువ్వు కూడా చూడు, పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుకా? పెళ్లి కొడుకు ఏమిటక్క? నీకు మళ్ళీ పెళ్లి చేస్తున్నా. భయపడకు, నీ గురించి వీళ్ళందరికీ ముందే చెప్పా. రెండో పెళ్ళైనా పర్లేదనా? వద్దు, నాకే పెళ్లి వద్దు. ఒక్క నిమిషం. మనీషా, ఏమిటిది? నేనెంతో కష్టపడి సంబంధం తీసుకొస్తే నువ్వు. నాకు పెళ్ళైంది, భర్త ఉన్నాడు. ఏడి, ఎక్కడున్నాడు? వచ్చావా? అడిగో ఆ సెంటర్ లో పడే నీ రెండో పెళ్ళానికి రెండో పెళ్లి కొడుకు. బయట పోండి. గెట్ అవుట్, ఆల్ ఆఫ్ యు అవుట్. వెళ్ళండి వెళ్ళండి, తిప్పుకుంటా వచ్చారు మందలు మందలు అందరు సంతర్పంలాగా. చూడు, ఈ పెళ్లి వల్ల నీకు తోడు నీడ ఏర్పడతాయి. నా మాట విను, కాదరకుండా పెళ్లి కొప్పుకో. వద్దక్క, నేను మరో పెళ్లి చేసుకోను. ఏ రోగం? 3 ముళ్ళు వేసిన భర్త ఉండగా మరో 3 ముళ్ళు వేయించడం తప్పమ్మా. ఎందుకు తప్పు? ఆ మొగుడనే వాడు ఉన్నాడో లేదో తెలీదు, వస్తాడో తెలీదు. తన గురించి, తన బ్రతుకు గురించి ఆలోచించకుండా పారిపోయిన వాడి కోసం జీవితాంతో ఎదురు చూస్తూ ఒంటరి బ్రతుకు బ్రతకాలా? ఏమండి, దానికి మీరైనా చెప్పి పెళ్లి కొప్పించండి. అలాగే మనీషా, ఈ పెళ్లి చేసుకో. వద్దులే, చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు? ఒకసారి పెళ్ళైన పిల్లకి రెండోసారి పెళ్ళంటే తప్ప. భార్య చేస్తే మగాడు రెండో రోజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, తనెందుకు చేసుకోకూడదు? దాన్ని కట్టుకున్నవాడు బతికే ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడు బతుకున్న ఒకటే,
చచ్చిన ఒకటే. అక్క, అంత మాట అనుకు. ఆయన దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే. అవుతాడులే, అయినా తనకులేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? ఇంతవరకు నా మొగుడు నన్నెప్పుడు ఒక్క మాట లేదు, ఒక్క తిట్టలేదు. నువ్వు ఇంట్లోకి వచ్చాక ఈ మనుషులో మార్పు వచ్చింది. నన్ను కొట్టే పరిస్థితి వచ్చింది. వీల్లేదు, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. లక్షణమే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళిపోతానక్క. నా కారణంగా మీరు గొడవలు పడకండి. ఇప్పుడే సంతోషంగా వెళ్ళిపోతాం. ఆగో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు చెప్పండి. మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే, తనతో ఏ సంబంధం ఉండకపోతే దానికి పెళ్ళేందుకు వద్దంటున్నారు? దాన్ని బయటకి ఎందుకు పంపనంటున్నారో చెప్పండి. ఈ ఇంట్లో ఉండటానికి నీకెంత హక్కు ఉందో తనకి అంత హక్కు ఉంది. పని మనిషికి నాతో సమానమైన హక్కా? మనిషా పని మనిషి కాదు, నేను తాళి కట్టిన భార్య. నీ కొడుగ్గా పెరుగుతున్న బాబుకి కన్న తల్లి. నీలాగే మనీషా కూడా ఈ ఇంటి కోడలు. వదిన, జరిగిన దాంట్లో భయ్య తప్పేమీ లేదు. మంచి మనసుండటం తప్ప. అసలు నేపాల్లో ఏం జరిగిందంటే, అలా పెళ్లి జరిగిపోయింది. అందరికీ న్యాయం చేయాలని తను అన్యాయం అయిపోయాడు. అందరి బాధలు తనే దిగమింగాడు. వాడు బాధపడుతుంటే ధృతరాష్ట్రులాగా చూస్తూ ఊరుకున్నానే తప్ప నోరు విప్పి చెప్పలేకపోయాను. మీ కొడుకుని సమర్థించకండి. మీ భార్య చనిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకోలేదు. కానీ నా భర్త నేను బ్రతుకుండగానే దాన్ని కట్టుకున్నాడు. ఎందుకు? నా దగ్గర ఏం తక్కువైందని. సీత, ఆవేశపడకు, నేను చెప్పేది విను. తాగొద్దు. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు, నన్ను ఏమార్చారు, అన్ని విషయాలు దాచి పిచ్చిదాన్ని చేశారు. నేను చిన్నప్పటి నుంచి శ్రీరాముడి తప్ప మరో దేవుణ్ణి పూజించలేదు. మీరు మరో ఆడదానికి చూస్తారని ఊహించలేదు. ఇంతకాలం మీరు శ్రీరామచంద్రుడని, ఏకపత్ని వ్రతుడని మురిసిపోయాను. మీరు రాముడు కాదు, రాక్షసుడని ఇప్పుడు తెలిసింది. నా కోడలివైనా కూతురువైనా నువ్వేనమ్మా అనేవాళ్ళు. నేను నిజంగా మీ కూతుర్ని అనుకుంటే, నాకింత అన్యాయం జరుగుతుంటే నిజం ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఇంత ద్రోహం చేశారు? ఏమి, ఎవరు లేని అనాథమని ప్రేమతో చేరదీసినప్పుడైనా అక్క, నీ పసుపు కుంకాలను దోచుకున్నాను, నీ మొగుడి చేత తాళి కట్టించుకున్నాను, నీ మొగుడి సొంతం చేసుకున్నాను, నీ కాపురంలో చిచ్చుకులేనని నువ్వైనా చెప్పొచ్చు కదే. సీత ప్లీజ్, నేను చెప్పేది విను. కట్టిన తాళికి కట్టుకున్న పెళ్ళానికి ద్రోహం చేసిన మీ మాటలు వినాల్సిన పని లేదు. ఎంతో ఓర్పుతో నేర్పుతో సంసారం చేశాను. ఆఖరికి మీకు పిల్లలు పుట్టడం తెలిసినా మీ భార్యగా భరించాను. మీ మీద జాలి పడ్డాను. పిల్లలు పుట్టింది వారికి కాదు, నీకు. ఆ లోపం ఉంది నీలో. నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్తే నువ్వు గొడ్రాలంటే తట్టుకోలేవని, నువ్వు బాధపడతావని ఆ బాధంతా చూడలేక నిజాన్ని దాచి ఆ లోపం తన మీద వేసుకున్నాడు. నా కొడుకు రాక్షసుడు కాదు, ఆ రాముడి కంటే గొప్పవాడు. ఆ దశరథుడు కోరితే ఆ రాముడు రెండో పెళ్లి చేసుకునేవాడో లేడో తెలియదు, కానీ నా కొడుకు మాత్రం నిర్ముఖ మాటగా చెప్పాడు రెండో పెళ్లి వద్దు అని. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, సీతే నా సర్వస్వం అన్నాడు. చెప్పుడు మాటలు విని ఆ రాముడు సీతని అడవులు పాలు చేశాడు. కానీ నా రాముడు మగతనం లేనివాడు, కొజ్జావాడు అని ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నా అన్నీ విని మౌనంగా భరించాడే తప్ప నిజం చెప్పి నీకు అన్యాయం చేయలేదు. పుట్టిన పసిగుడ్డిని పొత్తిళ్లలోనే మనీషాకి దూరం చేసి నీకు దత్తతిచ్చాడు. ఎందుకు? అమ్మా అని నిన్ను పిలిచేవాడు లేడని, ఆ లోటు తీర్చాలని. నిన్ను అమ్మా అని ఈ కొడుకు పిలుస్తూ ఉంటే ఈ కన్న తల్లి ఎన్నిసార్లు ఉలిక్కి పడి లేచిందో నిద్రపోని ఈ మావయ్యకి తెలుసమ్మా. పట్టు పరుపుల మీద నిన్ను పడుకోబెట్టి, పాత చాప మీద తన్ని పడుకోబెట్టి నా కొడుకు బాధపడుతుంటే కుళ్ళి కుళ్ళి ఏడ్చాడమ్మా ఈ తండ్రి. నాకు శిక్ష పడకూడదని నేను బ్రతికొండగానే వెదవగా మారటానికి సిద్ధపడ్డ మనిషి మెళ్ళలో మానవత్వం ఉన్న మనిషిగా తాలిగట్టాను. అది చెప్తే నువ్వు నాకు దూరం అవుతావని భయంతో నీకు చెప్పలేదు. నేను తల్లయి నిన్ను అమ్మ అనిపించిన మనిషిని పని మనిషిగా ఇంటికి తీసుకొస్తే నోరు మెదపలేదు. ఎందుకో తెలుసా? నా మొదటి భారీగా నీ గౌరవం నిలబడాలని. నా కళ్ళెదుట మనిషిని కొట్టినా నోరు మూసుకున్నాను. కన్నబిడ్డ చేత అమ్మ అనిపించుకోలేకపోయినా, కట్టుకున్న వాడికి దగ్గర కాలేకపోయినా
పని మనిషిలా ఇంట్లో చాకరీ చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? తను బాధపడ్డా నువ్వు బాధపడకూడదు. నీ భర్తగా తనకి తాళి కట్టడం తప్పైనా మనిషిగా నేను చేసిన తప్పు కాదు. మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. నా మనసులో మొదటి స్థానం నీదే. నువ్వు నాకే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నన్ను వదిలి వెళ్ళిపోతానని మాత్రం అనుకో. నిన్ను వదిలి నేను ఉండలేను. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మనిషా, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? సీతారాము లాంటి మీ మధ్య నేను ఉండకూడదు. నన్ను వెళ్ళనివ్వక. నువ్వెవరో తెలియనప్పుడే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. రాముడికి సీత ఒక్కతే ఉండాలి. నేను కూడా ఉండడానికి చట్టం, ధర్మం, లోకం ఒప్పుకోదు. నాకు చెల్లిగా, బాబుకు తల్లిగా ఈ ఇంట్లో ఉండు.